నమస్కారం ఫ్రెండ్స్. ఇంతకు ముందర వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ టెన్సెస్ గురించి వీడియోల్ని డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్లో మీరు 1 by 1 ఫాలో అవ్వచ్చు. ఇవాళ వీడియోలో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఇంగ్లీష్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్కువగా వాడతాం, ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ ఎక్కువగా వాడతాం, సింపుల్ పాస్ట్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఉన్న 12 టెన్స్లో ఈ 4-5 బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లో వీటిని ఎక్కువగా వాడుతుంటాం. ప్రెజెంట్ అంటే ఇప్పుడు, కంటిన్యూస్ అంటే ఇప్పుడు కంటిన్యూస్గా అవుతున్నది, అంటే మీరు వీడియో చూస్తూ ఉన్నారు, నేను చెబుతూ ఉన్నాను. సో ఇలా రన్నింగ్ యాక్టివిటీస్, అప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ని మనం వ్యక్తం చేయడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. We use present continuous tense to talk about actions happening right now or around the present moment. ఇప్పుడే, ఈ క్షణంలోనే, ఇప్పుడు అవుతున్నటువంటి వర్తమానంలో మన చుట్టూ అవుతున్నటువంటి యాక్టివిటీస్ని చెప్పడానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడడం జరుగుతుంది. Present continuous tense, talking about actions happening now. We use it to talk about actions that are happening now. Now let's see examples. I'm eating lunch. ఇప్పుడు నేను భోజనం చేస్తూ ఉన్నాను. She is writing a letter. ఆమె లెటర్ రాస్తూ ఉంది, ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదు, పని జరుగుతూ ఉంది. They are playing soccer. Soccer అంటే ఫుట్బాల్. They are playing soccer in the park. ఇప్పుడు ఆడుతున్నారు right now. Discussing future plans. మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడి కొన్ని వాక్యాలను చెప్తాము. ఆ వాక్యాలని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడి చెప్పవచ్చు, ప్రెజెంట్ కంటిన్యూస్ వాడి కూడా చెప్పవచ్చు. అదే ఇంగ్లీష్ యొక్క ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడి మనం, అంటే మనం ఇప్పుడే అనుకున్న ప్రెజెంట్ కంటిన్యూస్ అనేటువంటిది మనం తక్షణం ఇప్పుడే జరుగుతున్నటువంటి వాక్యాలని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం. కానీ ఫ్యూచర్ని కూడా మనం చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ వాడచ్చు. అంటే ఫ్యూచర్ అంటే కాలం, భవిష్యత్తులో జరగటువంటి వాటిని చెప్పడానికి మనం వాడే టెన్స్, టైం ప్రజెంట్ కాదు, టైం ఫ్యూచరు మనం వాడేటువంటి టెన్సే ప్రజెంట్ కంటిన్యూస్. ఎలా అంటే ఐఎమ్ మీటింగ్ మై ఫ్రెండ్ ఎట్ 4 PM. ఆల్రెడీ డిసైడ్ అయిపోయేటువంటి, ఖచ్చితంగా జరుగుతాయని మనకు నమ్మకం ఉన్నటువంటి వాక్యాలను ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా జరుగుతాయంటే ఇప్పుడు ఎంత అయిందో 1 గంట అయింది, 4 గంటలు నేను నా ఫ్రెండ్ని ఖచ్చితంగా కలుస్తానని మనకి ఫిక్స్ అయిపోయింది అనుకోండి షెడ్యూల్. ఆ మీటింగ్ మై ఫ్రెండ్ ఎట్ 4 PM అని చెప్పచ్చు. దే ఆర్ ఫ్లయింగ్ టు ప్యారిస్ నెక్స్ట్ వీక్ అనేది ఇంకా రాబోతుంది, వారం తర్వాత. అయినప్పటికీ మనకి ఇప్పటికే తెలిసిపోయింది ఖచ్చితంగా వాళ్ళు టికెట్లు చేసుకున్నారు, ప్యారిస్ వెళ్ళిపోతారని. దానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడచ్చు. దే ఆర్ ఫ్లయింగ్ టు ప్యారిస్ నెక్స్ట్ వీక్. షీఈస్ అటెండింగ్ ఏ కాన్ఫరెన్స్ ఆన్ ఫ్రైడే. ఇవాళ సోమవారం, ఫ్రైడే రోజు ఆమె మీటింగ్ అటెండ్ అవుతుంది, కాన్ఫరెన్స్ అటెండ్ అవుతుంది, మనకి ఆల్రెడీ తెలుసు, షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. షీఈస్ అటెండింగ్ ఏ కాన్ఫరెన్స్ ఆన్ ఫ్రైడే. ఈ విధంగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ప్రజెంట్ జరుగుతున్నటువంటి విషయాలకే కాకుండా ఫ్యూచర్లో ఉండేటువంటి విషయాలకు కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడడం జరుగుతుంది. అలాగే టెంపరరీ యాక్షన్స్, తాత్కాలికమైనటువంటి కొన్ని చర్యలు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ యాక్షన్స్ దట్ ఆర్ టెంపరరీ, నాట్ హ్యాబిచువల్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏం చేస్తాం మనం, హ్యాబిచువల్ యాక్షన్స్ని, రోజు జరిగేటువంటి యాక్షన్స్ని, అలవాటుగా జరిగేటువంటి యాక్షన్స్ని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. కానీ ప్రెజెంట్ కంటిన్యూస్లో టెంపరరీ యాక్షన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నాయి. షీ ఈజ్ ప్లేయింగ్ సాకర్ విత్ హర్ ఫ్రెండ్స్ టుడే. రోజు ఏమి ఫుట్బాల్ ఆడదు ఈ టైంలో, ఆమె ఇవాళ ఫ్రెండ్స్తో ఆడుతుంది అంతే. హీ ఈజ్ లెర్నింగ్ టు ప్లే ద గిటార్. ఇప్పుడు రైట్లో ఏం చేస్తున్నాడు ఆయన, హీ ఈజ్ లెర్నింగ్ టు ప్లే ద గిటార్. We are visiting our grandparents for the weekend. అంటే సాటర్డే సండే వీకెండ్ వచ్చేటప్పుడు మేము గ్రాండ్ పేరెంట్స్ని కలవబోతున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా మనం ఫ్రేమ్ చేయాలో, ఎలా రాయాలో నేర్చుకున్నాం. పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఫామ్ని ఎలా రాయాలో నేర్చుకున్నాం. టు మేక్ ఎ పాజిటివ్ సెంటెన్స్, start with the subject at the appropriate form of the be form. Be forms అంటే ఏంటి, am, is, are. ఇవి వర్ అనేది ప్రెజెంట్ టెన్స్లో రావు, అవి పాస్ట్ టెన్స్లో వస్తాయి, కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు మర్చిపోవాలి. am, is, are అనేటువంటి బీ ఫార్మ్స్. సబ్జెక్ట్ పక్కన బీ ఫార్మ్స్ అండ్
బేస్ ఫామ్ అయినటువంటి వర్బ్ ఫామ్ అంటే V1కి మనం ఇంగ్ యాడ్ చేస్తాం. లైక్ V1 ఈజ్ టాక్, టాక్ ప్లస్ ఇంగ్ టాకింగ్, ప్లే ప్లేయింగ్. ఇంగ్ వచ్చిందంటే ఇంగ్ అనేది స్ప్రింగ్ సాగుతూనే ఉంటుంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐఎమ్ కుకింగ్ డిన్నర్, ఇగోండి ఇప్పుడు గరిటె పట్టుకొని తిప్పుతూ ఉన్నాను, ఇప్పుడు వండుతూ ఉన్నాను. ఐఎమ్ కుకింగ్ డిన్నర్. షీఈస్ ప్లేయింగ్ టెన్నిస్, ఆమె టెన్నిస్ ఆడుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యాక్షన్స్. నెగిటివ్ ఫామ్, ఫర్ నెగిటివ్ సెంటెన్సెస్ మనం ఏం చేస్తాం, నాట్ అనేది వాడాల్సి వస్తుంది. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడినట్టుగా డూ డజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఇవి మనకు అవసరం లేదు. బీ ఫామ్ అయినటువంటి యామ్, ఈజ్, ఆర్ పక్కన మనం నాట్ కూడా వాడితే నెగిటివ్ ఫామ్ తయారైపోతుంది. హీ ఈజ్ నాట్ స్లీపింగ్, హీ ఈజ్ నాట్ లిజనింగ్, యు ఆర్ నాట్ వాచింగ్, దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ. ఇది నెగిటివ్ ఫామ్. క్వశ్చన్ ఫాము మనం ఎలా తయారు చేయొచ్చు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆర్డర్ చేంజ్ చేయడమే. అంటే ఇందాక మనం ఫస్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసాం కదండి, ఇక్కడ బీ ఫామ్ని ముందర పెట్టుకుని వాటితో మనం క్వశ్చన్ తయారు చేయాలి. అంటే యామ్, ఈజ్, ఆర్ గుర్తుపెట్టుకుని యామ్, ఈజ్, ఆర్ ఈ మూడుతోని మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్వశ్చన్ ఫామ్ తయారవుతుంది. వీటి పక్కనే సబ్జెక్ట్ వేసి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే అయిపోతుంది. అంటే ఈచ్ పక్కనే సబ్జెక్ట్, షీ పక్కనే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ కుకింగ్. ఈజ్ షీ కుకింగ్, ఆమె వండుతోందా? ఈజ్ హీ లాఫింగ్, ఆయన నవ్వుతున్నాడా? ఆర్ యూ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నావా అని. ఈ విధంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాలో నేర్చుకున్నాం, ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకున్నాం. పాజిటివ్ ఫామ్, నెగిటివ్ ఫామ్ అండ్ క్వశ్చన్ ఫామ్. I appreciate your interest in learning English. Please follow Angla Samhita and subscribe to Angla Samhita and encourage our channel. Thank you. Have a nice time.